హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే దేవుని కోరి ప్రార్థించున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అరిసెలు వండుతున్నాం. చూడండి ఏ విధంగా పాకం రావాలో, ఏ విధంగా కలిపామో, ఏ విధంగా అరిసెలు చేస్తున్నామో చూపిస్తున్నాము. చూడండి, ముందుగా అరిసెలు అయితే దేవుతున్నాము. మొత్తం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పూర్తిగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. కొంచెం అరిసెలు అయితే దేవం కదా, ఇప్పుడు ఏ విధంగా పాకం రావాలో చూపిస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, అరిసె చక్కగా ఈ విధంగా తీసుకోవాలి, నూనె రాకుండా. చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా వచ్చినాయండి అరిసెలు. అయితే ఇప్పుడు మొత్తం ఎంతమంది కలిపి చేస్తున్నామో చూడండి. అరిసెలు తింటే బలం అండి, ఎముక బలము. అలాగే యవనస్తులకి పెడితే కూడా చాలా బలంగా ఉంటారు. అలాగే మార్నింగ్ ఒక్కొక్కటి తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగున్నాయి అరిసెలు. అయితే కాలుతున్నాయి కాబట్టి నేను పెట్టేస్తున్నాను. ముందుగా బెల్లము 3 కేజీలున్నారండి బెల్లము. అలాగే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కరిగిపోతుందండి. మొత్తం బెల్లం కొమ్ముకుని వేసుకున్న 3 కేజీలున్నర బెల్లం ఇది ఇలా పాకం కింద వస్తుంది. మనం టెస్ట్ చేయాలి వాటర్లో వేసుకుంటే. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. చూసారా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, చక్కగా ఉంది. ఇలా ఈ విధంగా పాకం అవుతే అరిసెలు అనేవి చాలా చాలా బాగుంటాయండి. సరే, ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ విధంగా పాకం పట్టుకోవాలి. కాస్త గట్టి పాకం వచ్చింది కదండి, ఇలా ఉండవ్వాలి. సరే, వాటర్లో వేసుకుని టెస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మేము పిండి కలుపుకుంటున్నాము. 6 దవ్వలు, 7 దవ్వలు, 7 దవ్వలు కలుపుకోవాలండి పిండి. ఇంకా 8, 9 దవ్వలు అంటే మళ్ళీ మిగిలిపోతుంది. 7, 6 దవ్వలు అయితే 3.5 కేజీలకి సరిపోతుందండి అరిసెలకి. ఇలాగ చక్కగా కలియబెట్టుకుంటేనే చక్కగా కలుస్తుంది పిండి అనేది. రైస్ ఫ్లవర్ అండి ఇది. 7 తవ్వలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, లేకపోతే పిండి మిగిలిపోద్ది ఎక్కువ వేసుకుంటే. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంది. సరే, కాలుతుంది పట్టుకుంటుంటే. చూసారా, ఈ విధంగా ఉండాలి చక్కగాను. అయితే కళాయి పెట్టుకున్నామండి, ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ చాలామంది కూర్చున్నామండి, 2 అక్కలు, అలాగే మా వారు, నేను కూడా ఉన్నాము ఇక్కడ. అలాగే ఇంకా చాలామంది ఉన్నాము ఈ అరిసెలు వండటానికి. నవ్వుకుంటూ హేళాకూలంగా మాట్లాడుకుంటూ మొత్తం మీద అరిసెలు చేసేసాం. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు అయితే కలుపుకున్నామండి, నువ్వులు కూడాను. చాలా వేడిగా ఉందండి. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఎక్కింది. టెస్ట్ చేసాము ఎక్కిందా లేదని కొంచెం పిండేసి లడ్డూలాగా వేసామండి. అది తేలుతుంది. తేలిందంటే ఆయిల్ బాగా మరిగినట్లు. ఇలా ముందుగా పైకి తీసుకుంటే ఈ సలివిడి చల్లబడుతుంది. చాలా వేడిగా ఉంది కదండి, ఇప్పుడే కలిపారు. ఎంత ముద్దగా చుట్టుకుని చక్కగా కవర్ ఉంది కదండి, ఆయిల్ కవరు, ఆ కవర్ని చక్కగా కట్ చేసుకుని ఇలా బొబ్బట్ల టైప్లో చేసుకుంటే చక్కగా ఈ వెడల్పు చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా రొట్టె
రొట్టె టైప్లో చేసుకుంటే సరిపోతుంది అరుసు. చూడండి, పావు కేజీ నువ్వులు కూడా వేసారండి. నువ్వులు వేసుకుని ఇలా మార్నింగ్ అరుసు తిన్నారంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. చూసారా, కొత్తగా పెళ్ళైన వారికి, అలాగే పిల్లలు, ఆడపిల్ల పెద్ద అయినప్పుడు నడుం బలానికి పెడుతూ ఉంటారు అరిసెలు. చాలా ఇంపార్టెంట్ అయినవి, భారతదేశానికి బాగా ఫేమస్ అయిన అరిసెలు అండి ఇవి. ప్రతి ఒక్కరూ చేస్తారు. స్పెషాలిటీ బాగా సంక్రాంతికి అయితే చేసుకుంటూ ఉంటారు ఇలాంటి పిండి వంటలు. మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా చేస్తూ ఉంటారు. చూసారు ఎంత బాగా పలుసగా వస్తున్నాయో. కవర్ అండి ఇది, పాలిథిన్ కవరు, ఆయిల్ వేసిన కవర్ అండి అది. అయితే ఈ విధంగా వేసుకోవాలి, చక్కగా ఆయిల్ పిండుకోవాలి. ఈ విధంగా ఎక్కువ ఆయిల్ ఉంటే మళ్ళీ తినబుద్ధి కాదు. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా పాకం రావాలి, అలాగే ఏ విధంగా వేస్తున్నారో నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, అర్థమైందా మీకు? 3 కేజీలన్నర బెల్లం అండి. 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే మొత్తం బెల్లం అనేది కరిగిపోద్ది. మనం వాటర్ దగ్గర పెట్టుకుని పాకం వచ్చిన తర్వాత కొంచెం పాకం తీసి వాటర్లో వేస్తే ఇలా ఉండగా అవుతుందండి. అప్పుడు మనకి పాకం, గట్టి పాకం అనేది వచ్చిందని తెలిసి పిండి అయితే కలుపుకోవాలండి. నువ్వులు ఎక్కువగా వేసుకుంటే చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు పూర్తిగా చూస్తూ ఉండండి, అలాగే సపోర్ట్ అయితే నాకు ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ 10:30 అయిందండి టైము. అయితే వాతావరణం కూడా క్లైమేట్ కూడా చాలా హీట్గా ఉంది. చాలా ఉడుకైతే వస్తుందండి, గాలి లేదు. మేము కూలర్ పెట్టుకుని మరీ వండుతున్నాము. వాతావరణం అనేది చాలా వేడిగా ఉంది, కానీ కంపల్సరీగా మాకు పార్టీ మూలన వండుతున్నామండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి. హ్యాపీగా అరిసెలు తినండి. మీరు చూసారా, కట్టెల పొయ్యి అంటే చాలా హీట్గా ఉంటుందండి, ముఖమే కాలుతుంది హీట్కి. చూసారా ఫ్రెండ్స్, లేవటానికి కూడా చాలా చాలా వెయిట్ వచ్చేస్తుందండి.